వచ్చిన అమ్మలక్కలందరూ బయలుదేరండి, మాకు ఒక పర్సనల్ పనుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. దాంతో పేరంటానికి వచ్చిన ముత్తైదులంతా కూడా అమ్మ అవని కార్యక్రమం బాగా జరిగింది, ఇక మేము బయలుదేరతాము అని చెప్పి ముత్తైదులంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఉండొచ్చా వెళ్ళొచ్చా అని మాయ వేదవతి వాళ్ళను అడుగుతూ ఉంటుంది. మా కుటుంబం గురించి అన్ని విషయాలు తెలిసిన దానివి, నువ్వు ఉన్నా మాకు నష్టం లేదులే మాయా అని నిహారిక చెప్తూ ఉంటుంది. అవని అనుకున్న విధంగానే నీ కూతురు అక్షయ ఓణిలో వేడుక్కు మేమందరం కూడా వచ్చాము, నువ్వు చెప్పిన విధంగా డాక్యుమెంట్ మీద సంతకం చెయ్యి అని వేదవతి చెప్తూ ఉంటుంది. ఒక్క నిమిషం అత్త, అమ్మవారిని తీసుకెళ్ళి లోపల పెట్టి వస్తాను అని చెప్పి అవని అంటుంది. అమ్మ అక్షయ రామ్మ లోపలికి వెళ్దాం అని అవని అక్షయను తీసుకొని అమ్మవారిని తీసుకొని ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. అమ్మవారిని యథాస్థానంలో పెట్టి, అమ్మ అక్షయ ఈరోజు మీ నానమ్మ అందరి సమక్షంలో నీకు ముక్కు పుడకను పెట్టింది, ఏదో ఒకరోజు మనల్ని అర్థం చేసుకొని దగ్గరకు తీసుకుంటుందన్న నమ్మకం నాకుందమ్మా, ఇదంతా కూడా అన్నపూర్ణాదేవి మహిమేనమ్మా అని అవని అక్షయ్కు చెప్తూ ఉంటుంది. డాక్యుమెంట్ మీద సంతకాల కోసం ఈరోజు ఓణీల వేడికి వచ్చారే కానీ బంధుత్వం కలుపుకోవాలని రాలేదు కదమ్మా అని చెప్పి అక్షయ అంటూ ఉంటుంది. ఏదో ఒక రోజు వాళ్ళకు నిజం తెలుస్తుందమ్మా, ఆ రోజు బంధుత్వం కోసం మనల్ని కలుపుకుంటారు అని అవని అక్షయ్కు చెప్తూ ఉంటుంది. అక్షయ నీకు మీ నానమ్మ చేతుల మీద ముక్కు పుడక పెట్టడం జరిగింది, చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అవని అక్షయ్ను దగ్గరకు తీసుకొని అక్షయ్ను హగ్ చేసుకొని ముద్దు పెట్టుకుంటుంది. నేను మీ నానమ్మ వాళ్ళ దగ్గర ఉంటాను, ముక్కు పుడక ఇలా ఇవ్వమ్మా, అమ్మవారి దగ్గర పెడతాను, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకు వచ్చేయి అని చెప్పి అవని అంటుంది. సరేమ్మా అని చెప్పి అక్షయ్ అంటుంది. ఇక అక్షయ్ ముక్కుకు ఉన్న ముక్కు పుడకను తీసుకొని అవని అమ్మవారి ముందు పెడుతుంది. ఇక అక్షయ్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్లోకి వెళ్తుంది. ఇక అక్షయ్ రూమ్లో ఒంటరిగా ఉంటే వసీకర కిటికీలో నుంచి అక్షయ్ను చూస్తూ ఉంటుంది. వసీకర, ఆ అక్షయ్ను అంతం చేయడానికి మొదటి ఛాన్స్ మిస్ చేసుకున్నావు, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆ అక్షయ మిస్ అవ్వకూడదు అని చెప్పి వసీకర మనసులో అనుకుంటుంది. తన మంత్రశక్తితో మంత్రం వేస్తుంది. అప్పుడు వసీకర చేతిలోకి యమపాసం లాంటి ఒక తాడు వస్తుంది. ఆ తాడును కిటికీలో నుంచి అక్షయ్ వైపుకు విసిరేస్తుంది. ఆ తాడు అక్షయ్ పొట్టకు చుట్టుకుంటుంది. దాంతో వసీకర మంత్రం అక్షయ్లో కూడా వెళ్ళిపోతుంది. అక్షయ నేను చెప్పినట్టు వింటావా అని వసీకర కిటికీలో నుంచి అడుగుతూ ఉంటుంది. వింటాను అని అక్షయ్ చెప్తుంది. నేను చెప్పినట్టు చేస్తావా అని వసీకర అడుగుతూ ఉంటే చేస్తాను అని అక్షయ్ చెప్తుంది. అయితే ఇంట్లో ఎవరూ చూడకుండా నువ్వు నాతో పాటు రా అక్షయ అని చెప్పి వసీకర చెప్పడంతో సరే అని చెప్పి అక్షయ్ అంటుంది. ఇక మరోవైపు అవని వేదవతి వాళ్ళ దగ్గరకు వస్తుంది. డాక్యుమెంట్ మీద సంతకం పెట్టు అవని అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. నా కూతురు అక్షయ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళింది, తను రాగానే పెడతాను అని చెప్పి అవని అంటుంది. సంతకం పెట్టాల్సింది నువ్వు అవని, నీ కూతురు కాదు, నువ్వు సంతకం పెట్టు, నువ్వు కోరుకున్న విధంగా నీ కూతురు ఓణిల వేడుకు మేమందరం వచ్చాము, మాట నిలబెట్టుకున్నాము, నువ్వు కూడా సంతకం పెట్టి మాట నిలబెట్టుకో అని వేదవతి అంటూ ఉంటుంది. ఇంతసేపు ఆగారు, ఈ కాసేపు ఆగలేకపోతున్నారా, ఏం కొంపలు ముంచుకుపోతున్నాయని అని చెప్పి అవని అంటుంది. అవునమ్మా అవని, కొంపలు ముంచుకుపోతున్నాయి, వాళ్ళకు ఆ డాక్యుమెంట్ మీద నీ సంతకం చూస్తేనే మనసు ప్రశాంతంగా ఉంటుందనుకుంటా అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఏయ్ అవని, ఫంక్షన్కి రావటం మాత్రమే నువ్వు పెట్టిన కండిషన్, ఫంక్షన్ విజయవంతంగా దగ్గరుండి జరిపించాము, సంతకం పెడతానని ఇప్పుడు పెట్టకపోవడం వెనుక ఏదైనా స్కెచ్ ఉందా అని నిహారిక అడుగుతూ ఉంటుంది. నోరు ముయ్యవే అని చెప్పి అవని అంటుంది. అవని అక్షయ్ రాగానే సంతకం పెడతానని చెప్తుంది కదా, అవని మాట తప్పదు, మీ అందరికి కూడా తెలుసు కదా అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. అక్షయ రూమ్లో ఒంటరిగా ఉంది. వసీకర మంత్రం ద్వారా అక్షయ్ను తన ఆధీనంలోకి తెచ్చుకొని ఉంటుందా అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అక్షయ వసీకర దగ్గరకు వెళ్తుంది. ఏయ్ అక్షయ, నాతో పాటు ఊరి చివరకు రా, ఈరోజు నీ అంత్యక్రియలు జరుగుతాయి, నీ తల్లి అవని మమ్మల్ని ఎంతగానో ఇబ్బందులు పెట్టింది, దానికి తగిన బుద్ధి చెప్తాను, తగిన గుణపాఠం చెప్తాను, ఈరోజు నీ అంత్యక్రియలు పూర్తి చేసి దానికి బుద్ధి వచ్చేలా చేస్తాను, నాతో రా అక్షయ అని వసీకర పిలుస్తూ ఉంటే ఇక అక్షయ వసీకర మంత్రంలో ఉండటం వల్ల వసీకర చెప్పినట్టుగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు శ్రీకర్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఫోన్ మాట్లాడి లోపలికి రాబోతూ ఉండగా వసీకరతో కలిసి అక్షయ్ వెళ్ళటం చూస్తాడు. ఇదేంటి, ఇందాకలా ఈవిడ ముక్కు పుడక దొంగతనం చేసిందని ఇంట్లో నుంచి బయటకు పంపించేశాం కదా, మళ్ళీ ఈవిడ లోపలికి ఎలా వచ్చింది, ఈవిడ వెనుక అక్షయ్ ఎందుకు వెళ్తుంది అని శ్రీకర్ మనసులో అనుకుంటాడు. అక్షయ్ గురించి నేను ఆలోచించటం కరెక్టేనా, నలుగురిలో ఒకలాగే అక్షయ్ గురించి కూడా నేను ఆలోచిస్తున్నాను అని శ్రీకర్ మనసులో అనుకొని
అక్షయ ఆగు అని పిలుస్తూ ఉంటాడు. అక్షయ శ్రీకర్ మాటను వినిపించుకోకుండా వసీకర్తో వెళ్ళిపోతూ ఉంటుంది. నో డౌట్ ఈవిడ ఎవరో కానీ అక్షయ్ను కావాలని తీసుకెళ్తుంది అని శ్రీకర్ మనసులో అనుకొని అక్షయ ఆగు ఆగు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక అక్షయ్ను వసీకర తీసుకెళ్తూ ఉంటుంది. శ్రీకర్ మాటను విని వసీకర వెనక్కి చూస్తుంది. ఎవరి కంట పడకుండా ఈ అక్షయ్ను తీసుకెళ్ళిపోదాం అనుకుంటే ఎవరి కంటైతే పడకూడదు అనుకున్నామో వాళ్ళ కంటే పడ్డాము. త్వరగా రా అక్షయ వెళ్దాం అని వసీకర అక్షయ్ను లాక్కొని వెళ్తూ ఉంటుంది. శ్రీకర్ చాలా దూరం వసీకర వెనుక పరిగెడుతూ ఉంటాడు. వసీకర కూడా పరిగెడుతూ ఉండటం వల్ల శ్రీకర్ వసీకరను పట్టుకోలేకపోతూ ఉంటాడు. ఇక శ్రీకర్ అడ్డదారిలో వెళ్ళి వసీకరకు ఎదురుగా వచ్చి నుంచుంటాడు. అక్కడే అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. ఏయ్ ఎవరు నువ్వు, అక్షయ్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని శ్రీకర్ వసీకర్ను అడుగుతూ ఉంటాడు. అవన్నీ నీకు అనవసరం, మర్యాదగా అడ్డు తప్పుకో అని వసీకర చెప్తూ ఉంటుంది. నువ్వు అక్షయ్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావో చెప్పకపోతే నేను అడ్డు తప్పుకోను. అక్షయ్ను వదిలి వెళ్ళిపో. అసలు మా ఇంటి ముక్కు పుడకను దొంగతనం చేయాలనుకున్నా నువ్వు అక్షయ్ను ఎందుకు తీసుకెళ్తున్నావు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. నీకు అనవసరం అని చెప్పానా, మర్యాదగా అడ్డు తప్పుకో అని వసీకర చెప్తూ ఉంటుంది. ఆడదానివని వదిలేస్తున్నాను లేదంటే అని శ్రీకర్ అంటూ ఉంటే ఏం చేస్తావు అని వసీకర శ్రీకర్ గుండెలపై కొడుతూ శ్రీకర్ని నెట్టేస్తూ ఉంటుంది. ఇక శ్రీకర్ వసీకరతో ఫైట్ చేయబోతూ ఉండగా ఇక వసీకర శ్రీకర్ని గట్టిగా కొడుతూ ఉంటుంది. ఇక అలా శ్రీకర్ని వసీకర కొడుతూ ఉంటే ఇక శ్రీకర్ స్పృహ కోల్పోతూ ఉంటాడు. గాలి వస్తూ ఉంటుంది. ఆ గాలికి అమ్మవారి ముందు ఉన్న పసుపు కుంకుమ అక్షయ్ మీద పడతాయి. దాంతో వసీకర మంత్రం నుంచి అక్షయ బయటికి వస్తుంది. నానా నానా అని అక్షయ పిలుస్తూ ఉంటుంది. ఇక వసీకర శ్రీకర్ గొంతు నులుముతూ ఉంటే అక్షయ తాళపత్ర గ్రంథాల మీద తండ్రికి ప్రాణగండం అని రాసి ఉంది గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఈవిడ రూపంలో నాన్నకు ప్రాణగండం రాబోతుందా అని అక్షయ మనసులో అనుకుంటూ ఉంటుంది. నానా నానా అని అక్షయ ఏడుస్తూ ఉంటే ఈ అక్షయ నా వసీకర మంత్రం నుంచి బయటకు వచ్చేసింది. తొందరగా వీడిని కూడా అంతం చేసేసి అక్షయ్ను తీసుకొని ఊరి చివరకు వెళ్ళిపోవాలి అని వసీకర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక శ్రీకర్ని వసీకర కొడుతూ శ్రీకర్ గొంతు పట్టుకొని ఒక్కసారిగా చెట్టుకేసి పైకి లేపుతుంది. అక్షయ్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు, అసలు నువ్వు ఎవరు, అక్షయ్కు నీకు ఏంటి సంబంధం అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఇక వసీకర శ్రీకర్ని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంకా మరోవైపు అవని వాళ్ళు కుటుంబ సభ్యులందరి ముందు ఉంటే ఇంకా ఎంతసేపు అవని నీ కూతురు ఎంతసేపు డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది, త్వరగా వెళ్ళి తీసుకురాపో, మాకు డాక్యుమెంట్ మీద సంతకం పెట్టాలి, మేము వెయిట్ చేయలేకపోతున్నాము అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. అవునమ్మా అవని, రాత్రంతా వీళ్ళు ఆ డాక్యుమెంట్ మీద నీతో ఎప్పుడు సంతకం పెట్టించుకుందామని నిద్ర కూడా పోలేదు అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. సరే ఇప్పుడే వెళ్ళి నా కూతురు అక్షయ్ను తీసుకొస్తాను అని చెప్పి అవని లోపలికి వెళ్తుంది. ఇక కాసేపటి తర్వాత అవని ఏడ్చుకుంటూ బయటికి వచ్చి అక్షయ్ కనిపించట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది. దాంతో కుటుంబ సభ్యులంతా కూడా షాక్ అవుతారు. శ్రీకర్ కూడా కనిపించట్లేదు అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. శ్రీకర్ ఫోన్ మాట్లాడటానికి బయటికి వెళ్ళి ఉంటాడు. అక్షయ కనిపించకపోవడం ఏంటి, ఇదంతా కావాలని పక్క ప్లాన్ ప్రకారమే చేస్తున్నావు కదా అవని, నీ అవసరం తీరిపోయింది కదా అని చెప్పి డాక్యుమెంట్ మీద సంతకం పెట్టాల్సి వస్తుందని నీ కూతురు కనిపించట్లేదని చెప్తున్నావు కదా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. నోరు ముయ్యమని చెప్పానా అని చెప్పి అవని అంటుంది. అవని, నాకు అదంతా అనవసరం, నువ్వు డాక్యుమెంట్ మీద సంతకం పెడతావా లేదా అని వేదవతి అడుగుతూ ఉంటుంది. ఒకవైపు నా కూతురు అక్షయ్ కనిపించట్లేదని నేను ఆవేదన చెందుతున్నాను, మరోవైపు డాక్యుమెంట్ మీద సంతకం అడుగుతున్నారు, అసలు మీ బుర్రలు పనిచేస్తున్నాయా అని చెప్పి అవని అంటుంది. మీరు ఎన్ని చెప్పినా సరే నేను నా కూతురు అక్షయ బాబా కనిపించిన తర్వాతే డాక్యుమెంట్ మీద సంతకం పెడతాను, నా కూతుర్ని వెతుక్కుంటాను అని చెప్పి అవని ఏడ్చుకుంటూ రోడ్డు మీదకు వెళ్తుంది. కనిపించిన వాళ్ళందరినీ కూడా అక్షయ్ కానీ మా బావ కానీ కనిపించారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. పెద్దిరాజు మనం కూడా వెళ్దాం పదయ్యా అని ప్రసాదరావు అంటాడు. పెద్దిరాజు ప్రసాదరావు ఇద్దరు కలిసి అక్షయ్ను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. కనిపించిన అందరినీ కూడా అక్షయ శ్రీకర్ కనిపించారా అని అడుగుతూ ఉంటారు. ఈ అవని ఇలా చేస్తుందని అసలు అనుకోలేదు అని చెప్పి మాయ వేదవతి వాళ్ళతో అంటూ ఉంటుంది. మరి అవని గురించి తక్కువ అంచనా వేసావేమో, అవని అలాంటిదే అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఇక చేసేదేముంది, ఆవిడ తన కూతుర్ని వెతుక్కొని వచ్చే వరకు మనం ఇక్కడేం చేస్తాము, పదండి ఇంటికి వెళ్దాం అని నిహారిక అంటుంది. అవని ఇంటికి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను, దానితో డాక్యుమెంట్ మీద సంతకం పెట్టించుకొనే వస్తాను అని వేదవతి అంటుంది. అవునమ్మా డాక్యుమెంట్ మీద సంతకం పెట్టించుకొనే వెళ్దాం అని చెప్పి
కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు అవని కనిపించిన వాళ్ళందరినీ కూడా అక్షయ మా బావ కనిపించారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక అక్కడ కొంతమంది ఉంటారు. వాళ్ళను అవని వెళ్ళి నా బావ అక్షయ మీరు చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇప్పుడే చూసాము అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎక్కడ చూశారు అని అవని అడుగుతూ ఉంటుంది. ఊరి చివరన అమ్మవారి విగ్రహం ఉంది కదా, అక్కడ ఎవరితోనో గొడవ పడుతున్నట్టు అనిపించింది అని చెప్పి రోడ్డు మీద కనిపించిన వాళ్ళు చెప్తూ ఉంటారు. మేము ఎవరని అడుగుదాం అనుకున్నాము, లేనిపోని సమస్యలు మేము తెచ్చుకోవడం ఎందుకని పలకరించకుండా వచ్చేసామమ్మా అని అవనికి చెప్తూ ఉంటే ఇక అవని పరిగెత్తుకుంటూ అక్షయ శ్రీకర్ ఉన్న దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక అలా అవని కాస్త దూరం పరిగెట్టిన తరువాత వసీకర శ్రీకర్ని గొంతు పట్టుకొని నులుముతూ అవనికి కనిపిస్తుంది. ఇక అవని పరిగెత్తుకుంటూ శ్రీకర్ దగ్గరకు వస్తూ ఉంటుంది. ఇక వసీకర ఒక్కసారిగా పైకి లేపిన శ్రీకర్ని కిందకి విసిరేయడంతో శ్రీకర్ వెళ్ళి రాళ్లగుట్ట మీద పడతాడు. ఇక శ్రీకర్ తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది. ఇక అక్షయ పరిగెత్తుకుంటూ శ్రీకర్ దగ్గరకు వెళ్ళి నానా నానా అని పిలుస్తూ ఉంటుంది. ఇక వసీకర అక్షయ్ను లాక్కొని వెళ్తూ ఉంటుంది. ఇక అవని పరిగెత్తుకుంటూ శ్రీకర్ దగ్గరకు వెళ్తుంది. అమ్మా నాన్నకు ప్రాణగండం అని రాసి పెట్టుంది, ఈవిడ వల్లేనమ్మా, ఈవిడ నన్ను మీ నుంచి దూరంగా తీసుకెళ్ళిపోవాలనుకుంది. నాన్న వచ్చి సమయానికి నన్ను కాపాడారు, కానీ నాన్న ప్రాణగండంలో పడ్డారమ్మా అని చెప్పి అక్షయ అవనికి చెప్తూ ఉంటుంది. అసలు ఎవరు నువ్వు? మా ఇంటి ముక్కు పుడకను ఎందుకు దొంగతనం చేయాలనుకున్నావు? నా కూతుర్ని ఎక్కడికి తీసుకెళ్లాలనుకున్నావు చెప్పు అని చెప్పి అవని వసీకరను అడుగుతూ ఉంటుంది. నా బావను చంపాలనుకున్నా నిన్ను వదిలిపెట్టను అని చెప్పి అమ్మవారి విగ్రహం ముందు ఉన్న త్రిశూలం తీసుకొని వసీకర పొట్టలో పడబోతూ ఉండగా వసీకర తప్పించుకుంటుంది. ఇక కాసేపు వసీకర కూడా అవనితో ఫైట్ చేస్తుంది. అవని వసీకరను కొడుతూ ఉంటే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, లేదంటే ఈ అవని చేతిలో నేను చచ్చిపోతాను అని వసీకర మనసులో అనుకొని అక్కడి నుంచి పరిగెత్తుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. అవని కూడా వసీకర వెనుక వెళ్తూ ఉంటే అమ్మా రామ్మా నాన్నను చూడమ్మా అని అక్షయ్ ఏడుస్తూ ఉంటుంది. ఇక అవని శ్రీకర్ దగ్గర కూర్చొని బావా కళ్ళు తెరు, బావా కళ్ళు తెరు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక శ్రీకర్ కళ్ళు తెరవకపోవడంతో అమ్మ అక్షయ నేను నాన్నను హాస్పిటల్కు తీసుకెళ్తాను, నువ్వు ఇంటికి వెళ్ళి తాతయ్య వాళ్ళకు విషయం చెప్పు అని అవని అంటుంది. లేదమ్మా నేను కూడా నీతో పాటు హాస్పిటల్కు వస్తాను, తాతయ్య వాళ్ళకు ఫోన్ చేసి చెప్దాం అని చెప్పి అవని అంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.